the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. లాస్ట్ ఒక 15 days బ్యాక్ మనము కొలిన్స్ డిక్షనరీ వారు వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఏఐ అనే పదాన్ని గుర్తించడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ డిక్షనరీ వారు? కొలిన్స్ డిక్షనరీ వారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ డిక్షనరీ అయిన కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు 2023 సంవత్సరానికి గాను ఏ పదాన్ని గుర్తిస్తూ ఇయర్ లేదా వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని గుర్తించడం జరిగిందంటే హాలుసినేట్. వెరీ 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 ఇంపార్టెంట్. హాలుసినేట్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గానేమో కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు గుర్తించారు. మరి కొలిన్స్ వారేమో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గుర్తుంచుకోండి. ఇక మనం ఇప్పుడు రానున్న రోజుల్లో ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద డిక్షనరీ అని అలా ప్రముఖ పదాలు ఏవైతే ఉంటాయో గత సంవత్సరం లేదా ఈ సంవత్సరం ప్రముఖంగా ఎక్కువసార్లు వినియోగించిన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడం అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పటికి మాత్రం ఈ రెండు గుర్తుంచుకోండి. కొలిన్స్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఏమో హాలుసినేట్. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని పదాలను మనం చూడబోతున్నాం. వీటిని ఖచ్చితంగా ఒక టేబుల్ ఆర్ ఫామ్లో మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో హాలుసినేట్ ఈజ్ ఎ వర్బ్. సో వెన్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హాలుసినేట్స్ ఇట్ ప్రొడ్యూసెస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ పదం గుర్తుంచుకోండి చాలు. హాలుసినేట్ ఇదే అడుగుతారు ఎగ్జామినేషన్లో. అండ్ నెక్స్ట్ ఛాత్ పూజ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఫెస్టివల్స్ పైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఫెస్టివల్స్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అలాంటి ఫెస్టివల్స్ని గనక పరిశీలిస్తే ఛాత్ పూజ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం దీపావళి తర్వాత ఈ ఫెస్టివల్ మనకు వార్తల్లోకి వస్తుంటుంది ప్రతి సంవత్సరం కూడా. ముఖ్యంగా సూర్యదేవుని నమస్కరించే ఒక పండుగ ఛాత్ పూజ హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. ఏ రాష్ట్రాలు ఇది ఫేమస్ అంటే బీహార్, యూపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో దిస్ ఇస్ ద ఫేమస్ ఫెస్టివల్. గుర్తుంచుకోండి ఛాత్ పూజ. దీన్ని రీసెంట్గా ముఖ్యంగా నది యమునా నది పొల్యూటెడ్ రివర్ ప్రస్తుతం అయినా కూడా భక్తులు ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. ఛాత్ పూజ ఎక్కడ, ఎవరికి ప్రత్యేకము, ఏ దేవుడికి సంబంధించి అంటే సూర్యదేవునికి సంబంధించి అని గుర్తుంచుకోండి. డివోటీస్ ఆఫర్ ప్రేయర్స్ టు లార్డ్ సూర్య ఆన్ ద అకేషన్ ఆఫ్ ఛాత్ పూజ ఇన్ నోయిడా ఆన్ సండే. సెవెరల్ డివోటీస్ గ్యాదర్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద హెవీలీ పొల్యూటెడ్ యమునా టు సెలబ్రేట్ ఫెస్టివల్. అండ్ నెక్స్ట్ ఇటీవల ఆర్బీఐ వారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశం ఒక రెగ్యులేటరీ బాడీ, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నియంత్రించేది, నిర్వహించేది ఆర్బీఐ. అటువంటి ఆర్బీఐ రీసెంట్గా నవంబర్ మాసానికి సంబంధించి ఒక బులెటిన్ విడుదల చేసింది. ఎవ్రీ మంత్ కూడా విడుదల చేస్తారు. అందులో ఏం చెప్పారంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ $4 trillion మార్క్ని రీచ్ అయిందంట. $4 trillion మార్క్. గుర్తుంచుకోండి. అంటే భారతదేశం యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఈ మార్క్ని రీచ్ అవ్వడం అనేది అద్భుతం. సో దీన్ని బ్రేకింగ్ న్యూస్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఎకానమీలో భాగంగా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. భారతదేశం యొక్క వృద్ధిని ఏ అంతర్జాతీయ సంస్థలు ఎంతగా అంచనా వేస్తున్నాయి, భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు ఎంతగా అంచనా వేస్తున్నాయి, ఇది ఇంపార్టెంట్. మీకు తరచు నేను చెప్తూనే ఉన్నాను, చూడండి. అండ్ నెక్స్ట్ 2 రోజుల పాటు జరిగిన ఒక సదస్సు గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే అహ్మదాబాద్, గుజరాత్లో. మనందరికీ తెలుసు నవంబర్ 21 సో మత్స్య దినోత్సవం, ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ ఒక వేడుక అనేది జరిగింది. ఏదైనా సదస్సు జరిగింది అంటే అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో జరుగుతుంది, దాని యొక్క థీమ్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి చూడాలి. ఇది ఏ మంత్రిత్వ శాఖ? భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ ఫిషరీస్ అనే ఒక సెక్టర్ ఉంటుంది. ఆ మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పరుషోత్తం రూపాలా గారు. ఈ సదస్సు ఏదైతే ఉంటుందో నిర్వహించడం జరిగింది పరుషోత్తం రూపాలా గారు. గుర్తుంచుకోండి. అండ్ దీని యొక్క థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ వెల్త్. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల
వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ కొచ్చి కేంద్రంగా ఉంది. వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ వారు రెండవ జాతీయ స్పైస్ కాన్ఫరెన్స్ని రెండవ ఎడిషన్ జాతీయ స్పైస్ కాన్ఫరెన్స్, స్పైస్ అంటే మనం ఏమంటాము మసాలాలు ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి స్పైస్ కాన్ఫరెన్స్ని హైదరాబాద్ వేదికగా నిర్వహించడం జరిగింది. సో ఇదొకటి గుర్తుంచుకోండి. వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ కేరళ కేంద్రం పనిచేస్తుంది. సో సెకండ్ నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ని ఎక్కడ, సో నవంబర్ 18th 19th రోజున హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొవైడ్ క్రూషియల్ ఈ ప్లాట్ఫామ్ ఫర్ డిస్కషన్స్ విత్ ఇన్ ద ఇండియన్ స్పైస్ ఇండస్ట్రీ. భారతదేశంలో స్పైస్ ఇండస్ట్రీకి సంబంధించి, స్పైస్ సెక్టార్కి సంబంధించి సంస్థలు కానీ వ్యక్తులు కానివ్వండి ఇందులో హాజరు కావడం జరిగింది. ఇందులో నూతన ఒరవడి కానివ్వండి, ఇన్నోవేషన్స్ కానివ్వండి, డిస్కషన్స్ చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో 54th ఎడిషన్ గుర్తుంచుకోండి. 54వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలు ఇటీవల జరిగినాయి, ప్రారంభమైనవి 9 రోజుల పాటు జరుగుతాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కూడా ఇది కనబడగానే మనకేం గుర్తుకు రావాలి, గోవాలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఫెస్టివల్ ఓపెన్డ్ విత్ విచ్ బ్రిటిష్ ఫిల్మ్ అంటారు. ఏ బ్రిటిష్ ఫిల్మ్తో ఫెస్టివల్ ఓపెన్ అయిందంటే క్యాచింగ్ డస్ట్. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కేంద్ర సమాచార వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం అనురాగ్ ఠాకూర్ గారు కదా విధులు నిర్వర్తిస్తుంది. ఈ MIB వాళ్ళు ప్రతిరోజు కూడా సంధ్యా సంవాద్ అని చెప్పేసి డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, సింపుల్గా కరెంట్ అఫైర్స్ అని కాదు, భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏవైతే ఉంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ వాటిని సంధ్యా సంవాద్ రూపంలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది అఫీషియల్ కాబట్టి ఇక్కడ ఇటువంటి పదాలు మీకు నేనేం చేస్తున్నాను, ప్రతిరోజు కూడా సంధ్యా సంవాద్ని నేను ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాను, నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్లో ఇటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి, మైగోవ్ వెబ్సైట్ నుండి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుండి, అఫీషియల్ వెబ్సైట్స్ నుండి సమాచారాన్ని సేకరిస్తూ మీకు ఎవ్రీ మినిట్ టు మినిట్ బ్రేకింగ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే వెంటనే మీకు అది ఇమీడియట్గా అందులో పోస్ట్ చేసేస్తున్నాను. ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్. దీనికి సంబంధించిన లింక్ మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్ వీడియో కింద కానివ్వండి, కమ్యూనిటీలో పోస్ట్ కానివ్వండి మీకు ఉంటుంది. ఒకసారి చూడండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ నుండి మీరు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా అప్డేట్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ భారత ప్రభుత్వం ఆమోదించిన 360 మిలియన్ల పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో, ఐటీ హార్డ్వేర్ సెక్టార్లో. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కన్సర్న్ మినిస్టర్గా, మరి భారత రైల్వే శాఖకి కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. గుర్తుంచుకోండి, దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ అప్రూవ్స్ ఆమోదించింది $360 మిలియన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఐటీ హార్డ్వేర్ సెక్టార్. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా రాష్ట్రీయ అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించి మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ని ఎక్స్క్లూజివ్గా ఇయర్ రౌండప్గా అందించాను, స్పెషల్ వీడియోస్ చేస్తూ. CA 360 కోర్సులో జీవీకే స్టడీ సర్కిల్లో చూడండి. సో ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు శంకుస్థాపన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఎక్కడ, పులికాట్ సరస్సు సముద్ర ముఖద్వారం పునరుద్ధరణ కార్యక్రమాలు రీసెంట్గా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలతో ప్రారంభించడం జరిగింది November 21. వీటితో పాటు ONGC సంస్థ పైప్లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలోని 23,450 మత్స్యకార కుటుంబాలకు మన ప్రభుత్వమే చొరవ తీసుకొని ONGC ద్వారా 4వ విడతగా ఒక్కొక్కరికి నెలకు 11,500 చొప్పున 6 నెలలకు గాను 69,000 మొత్తంగా 161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని నిన్నటి రోజున తడ మండలం మాంబట్టు గ్రామం వద్ద మీట నొక్కి ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పటికే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అనే ఒక కార్యక్రమాన్ని మత్స్యకారులకు సంబంధించి 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అండ్ డీజిల్పై సబ్సిడీ ఇచ్చారు వాళ్ళకి. ఫిష్ ల్యాండింగ్ అండ్ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ప్రత్యేకతలు ఇస్తున్నారు. ఎక్స్గ్రేషియా కొత్తగా 4 పోర్ట్లను కూడా రీసెంట్గా ప్రారంభించారు. అంటే నిర్మాణ పనులు దాదాపు 11,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టులు వీటికి సంబంధించి. ఓకేనా, సో ఇదొకటి ఇంపార్టెంట్. ఏపీకి సంబంధించిన స్కీమ్స్ని ప్రత్యేకంగా చూడండి.
అండ్ ఈరోజు ఒక పురస్కారం వార్తల్లోకి వచ్చింది, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని 1986లో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరానికి గాను కోవిడ్ వారియర్స్కి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. 2023 ఇయర్లో వార్తలకు వచ్చింది. కోవిడ్ వారియర్స్, సో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కరోనాతో పోరాడుతున్న మనకి మద్దతుగా నిలిచిన వారియర్స్ అందరికీ కూడా దీన్ని అంకితం చేశారు. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఈ సంవత్సరం వార్తలకు వచ్చింది. ఎవరికి అంకితం అని అంటారు, గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన దేశాధ్యక్షులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా జేవియర్ మిల్లీ గారు వార్తల్లోకి వచ్చారు. జేవియర్ మిల్లీ ఇటీవల ముగిసిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అర్జెంటీనాలో గత ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాకర్షక నేత జేవియర్ మిల్లీ పేరు గుర్తుంచుకోండి. అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా జేవియర్ మిల్లీ ఘన విజయం సాధించాడు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1983 తర్వాత ఇంత భారీ మెజారిటీతో అధ్యక్ష అభ్యర్థి గెలుపొందడం అనేది ఇదే మొదటిసారట. జేవియర్ మిల్లీ అర్జెంటీనా. అదే ఆనుకొని ఉన్న ఇంకొక దేశం బ్రెజిల్కేమో లూలా డా సిల్వా. గుర్తుంచుకోండి, 2 దేశాలు ఇంపార్టెంట్. అర్జెంటీనా అనగానే 2022 22nd ఎడిషన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ విజేత. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే, కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా హాలుసినేట్ని గుర్తించింది 2023 ఇయర్ గాను. చాత్ పూజ వార్తలకు వచ్చింది, సూర్యదేవుణ్ణి స్మరిస్తూ చేసుకునే పండుగ. సో భారతదేశం యొక్క జీడిపి అనేది $4 ట్రిలియన్ రీచ్ అయిందని ఆర్బీఐ బులెటిన్ చెప్పింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వారు 2 రోజుల గ్లోబల్ ఫిషరీస్ సదస్సుని అహ్మదాబాద్ కేంద్రంగా నిర్వహించడం జరిగింది. థీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వేదికగా 2వ జాతీయ స్పైస్ కాన్ఫరెన్స్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. అండ్ 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలను 9 రోజుల వేడుకలను ఇటీవల గోవాలో ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మొదటగా టెలికాస్ట్ చేసిన పిక్చర్ ఏంటంటే క్యాచింగ్ ద డస్ట్. అండ్ గవర్నమెంట్ అప్రూవ్స్ 360 మిలియన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఐటీ హార్డ్వేర్ సెక్టార్ అనే అంశము. నెక్స్ట్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు శంకుస్థాపన చేశారు తడా మండలం నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ సంవత్సరానికి గాను వార్తలు ఇచ్చిన ఇందిరాగాంధీ శాంతి పురస్కారం కోవిడ్-19 వారియర్స్కి అంకితం. నెక్స్ట్ అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా జేవియర్ మిల్లీ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.